బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వావ్ వావ్ వావ్, క్రేజీ అలలు వస్తున్నాయి అసలు, సూపర్గా ఉంది. వెళ్ళిపోదాం డైరెక్ట్. ఫస్ట్ గైస్ ముందు వే చూసారు ఒకసారి, ఇంకా పక్కన బీచ్ పక్కన నుంచే ఇంకా మొత్తం వే అయితే వావ్, నాకు అసలు తలుచుకుంటుంటే క్రేజీ ఉంటుంది అసలు. గైస్ మొత్తానికి 2 days నుంచి ఓయోలో అయితే మనకు సెట్ అయితే లేదు, అస్సలు సెట్ అవ్వట్లేదు. మొత్తానికి మళ్ళీ వేరే రూమ్కి అయితే వచ్చినాము. అదే ఇప్పటిదాకా చూపిద్దామంటే చూపించలేకపోయినా. ఇక్కడైతే ఆవులు, ఎడ్లు, బర్రెలు చాలా అంటే చాలా ఉంటాయి రోడ్ల పైన. మొత్తానికి మోస్ట్ డెవలప్డ్ సిటీ ఆఫ్ ఒడిశా అయితే దాటేసినాం మనం. ఒడిశాలో భువనేశ్వర్ అనేది క్యాపిటల్ సిటీ. ఎలాగో అయితే మన హైదరాబాద్ అనేది తెలంగాణకు క్యాపిటల్ సిటీయో, అలాగే భువనేశ్వర్ అనేది కూడా ఒడిశాకి క్యాపిటల్ సిటీ. గైస్ ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే, అండ్ ఇది వచ్చేసి నేషనల్ హైవే 316 అన్నమాట. ఒకసారి అయితే మా బైక్ లైనప్ అయితే లాస్ట్కి మీకు చూపించాలనుకున్నా, అందుకని చెప్పి మన వాళ్ళందరిని ఆపేసిన. సో ఇది మన హిమాలయన్, దాని తర్వాత CB యూనికార్న్, దాని తర్వాత CB షైన్ 125, దాని తర్వాత KTM డ్యూక్ 390. గైస్ నా మీటర్కి ఏమైపోయింది గైస్, అసలు 5300 తిరిగింది, 3300 చూపిస్తుంది. ఏందేమో మంచి సారీ, యాక్చువల్లీ అది మైల్స్లోకి చేసిన, కిలోమీటర్స్లో ఉంటుంది. కిలోమీటర్స్లో అయితే 5400 వరకు వస్తుంది ఇప్పటికి, బట్ ప్రజెంట్ మైల్స్లో ఉంది అది. గైస్ సో నిన్న ఒక 140 kilometers ఇదే మా పరిస్థితి, మొత్తం ఇట్లా దుమ్ములో వచ్చినాం. కోనార్క్ అయితే ఇంకా 2 kilometers అవే ఉంది. అక్కడ నుంచి కకట్పూర్ అనేది 22 kilometers. నాకు తెలిసి ఇక కకట్పూర్ అనేది బార్డరా, కకట్పూర్ అనేది ఇంకా బీచ్ కావచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చేసినాం మనం అయితే. ఓకే సో గైస్ ముందు కనిపిస్తుంది కదా అదే సూర్య టెంపుల్. ఏమనుకుంటున్నామంటే సన్సెట్ చూసి ఊరికి వెళ్ళిపోదామా మరి అని ఆలోచిస్తున్నాము. అండ్ దీని లోపల ఏదో ఉన్నాయి అవన్నీ పార్క్లో. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ కోనార్క్. ప్లేస్ మాత్రం బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగుంది. బోత్ సైడ్స్ మనం అసలు ఆర్ట్ అండ్ స్కల్ప్చర్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ మొత్తానికి కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాం మేము. సో ఇక్కడ పెట్టేద్దాం. సో గైస్ మొత్తానికి కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. లైక్ బేసికలీ సన్సెట్కి ఇంకో 1 hour అయితే టైం ఉంది మనకి. అండ్ ఇప్పుడు మనం సో అదైతే కోనార్క్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా లోపలికి ఎంట్రీ చేయాలంటే సేమ్ వే ఎక్కడైతే మనం అక్కడ ఉదయగిరి హిల్స్ దగ్గర చేసినాం కదా, అక్కడ వెనకాల స్కాన్ చేస్తే వాళ్ళు టికెట్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడైతే టెంపుల్ ఉంది మొత్తం. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి సన్సెట్ని అయితే ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత ఇవన్నీ నా దగ్గరనే ఉన్నాయి. అండ్ నా ట్యాంక్ బ్యాగ్ నా దగ్గరనే ఉంది. అండ్ అన్న వాళ్ళు పే చేస్తున్నారు, చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే.
సో థర్మల్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది వెనకాల. స్క్రీనింగ్ టెస్ట్ ఎట్ కోనర్ టెంపుల్. ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మనం ఆన్లైన్లో పే చేసి లోపలికి అయితే వస్తాం కదా, లోపలికి రాగానే మనకు ఫస్ట్లో లెఫ్ట్ సైడ్ ఇలా టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో మనం ఏదైతే ఆన్లైన్లో పే చేసామో అది ఇక్కడ చూపిస్తే వాళ్ళు మనకు టికెట్ అయితే ఇస్తారు. లైక్ సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీ ఇస్తారన్నమాట. సో శ్రీను అన్న సాఫ్ట్ ఇస్తున్నారు అనుకుంటా అన్న. ఓకే గైస్, దాని తర్వాత మనం కొంచెం క్లియర్గా చూస్తే మనకి ఇక్కడ వెనకాల ఇదొక బోర్డు, దాని తర్వాత ఇదొక బోర్డు అయితే కనిపిస్తుంది. సో బేసికలీ ఈ బోర్డు ఏంటంటే అదే మన ఆన్లైన్ టికెట్ గురించే ఉంది. దాని తర్వాత ఆ బోర్డు వచ్చేసి ఏదో లైట్ షో అంట, అది వచ్చేసి మార్చ్ టు అక్టోబర్. ఫస్ట్ షో వచ్చేసి 7:30 to 8:10 అంట, సెకండ్ షో వచ్చేసి 8:20 to 9 అంట. దాని తర్వాత నవంబర్ టు ఫిబ్రవరి ఫస్ట్ షో వచ్చేసి 6:30 to 7:10 అంట. దాని తర్వాత 7:30 to 8:10 అంట సెకండ్ షో వచ్చేసి. ఒక్క షోలో 250 మెంబర్స్ పడతారు. దాని తర్వాత ఈచ్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ వాల్యూ. ఒకవేళ మీరు వచ్చేది ఉంటే ఆ టైమ్స్లో రండి. ప్రస్తుతం COVID-19 వల్ల అన్ని క్లోజ్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్ ఎవరు, దేనికి ఏ సైజ్కి ఎంత పే చేయాలనేది కూడా ఇక్కడ టోటల్గా రాసుంది. అండ్ ఈ COVID-19 వల్లనే ఈ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయి మొత్తం. అండ్ సన్సెట్ కోసం చాలా వెయిటింగ్, చాలా అంటే చాలా. సో గైస్, ఇక్కడ కూడా ఏదో ప్రాసెస్ అయితే ఉంది యాక్చువల్లీ. అన్న ఏమొస్తున్నాయి అక్కడ? క్యూఆర్ కోడ్ మనం ఆన్లైన్లోది డిజిటల్, ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పంపిస్తుంది. ఇంతకుముందు కాయిన్ కదా, డిఫరెంట్ క్యూఆర్ కోడ్స్ వస్తాయి. 5 టికెట్స్కి. సో మనం ఎన్ని క్యూఆర్ కోడ్స్ ఎన్ని టికెట్స్ అయితే తీసుకుంటామో అన్ని క్యూఆర్ కోడ్స్ అయితే మనకు వస్తాయి. అండ్ బేసికలీ ఇక్కడ స్కానర్ ఉంటుంది అన్నమాట. ఆ స్కానర్లో ఆ క్యూఆర్ కోడ్ని తీస్తే ఇది అనేది అన్లాక్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ చేసినాకనే లోపలికి అయితే పంపిస్తున్నారు. సో ఇలా అయితే ఎంట్రన్స్ ఉంది మనకి. మళ్ళీ ఇక్కడ డిటెక్షన్, మెటల్ అండ్ బాంబ్ డిటెక్షన్. తర్వాత ఇలాగ లోపలికి వచ్చేసాక ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఆర్కిటెక్చర్ కానీ స్కల్ప్చర్ కానీ చూస్తామో అదైతే ఒడిషియన్ ఆర్కిటెక్చరల్ అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఒడిషియన్ ఆర్కిటెక్చరల్ అన్నమాట ఇదంతా. అండ్ మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో అది వచ్చేసి అక్కడ రాసింది 7 స్పిరిటెడ్ హార్సెస్ అండ్ 12 pairs ఆఫ్ ఎగ్జిక్యూటివ్లీ కార్వ్డ్ వీల్స్. అండ్ ఇగో ఇక్కడ ప్రస్తుతం ఇలా ఉందన్నమాట. ఒక్కొక్కటి చూడండి, అసలు ఒక్కొక్కటి 1 feet అయితే నియర్లీ. మనకి ఏదైతే సూర్య కాంతులు ఉంటాయో అవి అక్కడి నుంచి స్ట్రేట్గా ఇంతకుముందు దీనిపైన రూఫ్ ఉండేది, ఆ రూఫ్ పైన పడి అవి అక్కడికైతే రిఫ్లెక్ట్ అవుతుండే. బట్ ఇప్పుడు ఆ పైన గోపురం పడిపోయిందంట అండ్ ఇక్కడ రూఫ్ కూడా పడిపోయిందంట. అండ్ మనకు అక్కడ వీల్స్ గురించి అయితే ఉంది కదా, సో వీల్స్ అవి ఇవే అన్నమాట. సో అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ అక్కడ. సో వీల్స్ అయితే ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్కటి అన్నట్టున్నాయి. ఇదంతా రథం అన్నమాట, సూర్యుడి రథం. అండ్ అక్కడ మనకి 12 వీల్స్, 12 వీల్స్ అండ్ 7 హార్సెస్ అని ఉన్నాయి కదా. సో ఇవే హార్సెస్ అయితే. సో ఇవన్నీ వీల్స్. టెంపుల్ అయితే చాలా అంటే చాలా హైట్ ఉంది అసలు. ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పటికి 3 అయినాయి. ఇది ఫోర్త్ వీల్ ఇది. అండ్ అక్కడ పాత కట్టడాలు అవేంటి పడిపోకుండా కొన్ని సపోర్ట్స్ అయితే పెట్టారు. ఇది 4th. దాని తర్వాత ఇటు ఇంకో ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు పైకి వెళ్ళడానికి. దాని తర్వాత ఇక్కడ ఒకటి 5, 6
7-8. సో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా సన్సెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోబోతుంది. చక్రాలు అసలు ఎన్ని ఉన్నాయి అర్థం కావట్లా. మరి నాకు తెలిసి ఇటు సైడ్ ఒక 12 అటు సైడ్ ఒక 12 ఉంటాయి కావచ్చు. సో 1100లో స్టార్ట్ అయితే 1200లో ఎండ్ అయింది ఛాయాదేవి టెంపుల్. ఇది బాబు ఏం చేస్తున్నావు? టైం ల్యాప్స్. నేనేం చెప్తా అంటే వీలైనంత త్వరగా ఈ టెంపుల్ని అయితే మీరు విజిట్ చేయాలి. ఎందుకంటే క్లియర్గా కనిపించడంలా కానీ ఇందుకు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో సపరేట్ అయిపోయినాయి. మీరు ఇంకా లేట్ చేస్తే ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే మీరు చూడలేరు. సో అక్కడ ఒక హార్స్ అదేమో తెలియట్లా అసలు. అదైతే ఆల్రెడీ పక్కన జరిగిపోయింది. అండ్ అక్కడ పైన ఆ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ ఆల్రెడీ బెండ్ అయిపోయింది. సో బెండ్ అయిపోయినందుకు అలా సపోర్ట్స్ అయితే వేశారు. సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఈ ప్లేస్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విజిట్ చేయడం అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ వ్లాగ్లో అయితే చాలా చూపించాను అనుకుంటున్నా. చాలా అంటే చాలా అయితే నిజంగా చూపించాను. ఒక్కసారి చూడండి. లాస్ట్కి లైటింగ్ అయితే వెళ్ళిపోయింది మొత్తం. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే వీలైనంత వరకు తొందరగా వచ్చి చూసుకున్నది బెస్ట్. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇట్లా ఫెన్సింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ సైడ్స్ టోటల్ సర్కులేటెడ్గా ఫెన్సింగ్ అయితే ఉంది. అండ్ ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే సెక్యూరిటీ ఉన్నారు. సో అక్కడికి మించి వెళ్ళొద్దంట పైకి. సో ఇక క్లోజింగ్ టైం అంట, అందరిని వెళ్ళిపోమంటున్నారు. మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. చూసినట్లయితే ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. వాళ్ళు కూడా మాతో పాటే బయటికి అయితే వచ్చేస్తున్నారు. ఒక్కసారి చుట్టూ అసలు గార్డెన్ ఉంది మొత్తం అంతా. సో గైస్ ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. సౌండ్ వింటున్నారా మీరు? ఆ సౌండ్ ఉంది కదా, ఆ సౌండ్ అనేది మా ఇంటి దగ్గర బాసరా అనే టెంపుల్ ఉంటుంది. అక్కడ బిందరాయి అని చెప్పి ఉంటుంది. ఆ బిందరాయిని పట్టుకొని ఒక బండ తీసుకొని దాన్ని కొడితే ఇంకో సైడ్లో అపోజిట్లో సౌండ్ అయితే వస్తుంది. సో నాకు అదే గుర్తొస్తుంది వెనకాల చూస్తుంటే. సో గైస్ మొత్తానికి కోనార్క్ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకా ఇప్పుడు ఆఫ్ టు పూరి. గైస్ ముందు వే చూసారు ఒకసారి, ఇంకా పక్కన బీచ్ పక్కన నుంచే ఇంకా మొత్తం వే అయితే నాకు అసలు తలుచుకుంటుంటే క్రేజీ ఉంటుంది అసలు.
గైస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు మనకి అసలు ఏమీ కనపడదు, ఎందుకంటే చీకటి అయిపోయింది. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. ముందట క్లౌడ్స్ కూడా క్రేజీ అంటే క్రేజీగా ఫామ్ అయి ఉన్నాయి క్లౌడ్స్. గైస్ ఇది చూడమనడం కూడా తప్పే, బట్ ఒక్కసారి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది అసలు. ఆ సౌండ్, ఆ గాలి, అబ్బాబాబా. సో బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ అన్లుకింగ్ ప్లేస్. అసలు లైటింగ్ ఉండుంటే చాలా బాగుంటుండే, కానీ లేదు కాబట్టి వెళ్ళిపోదాం. అయినా ప్రెషర్ ఫ్లో కూడా పెరుగుతుంది. అది చూసారు కదా గైస్, ఇది పరిస్థితి. అయితే ఇప్పటిదాకా చూపిద్దామంటే చూపించలేకపోయినా. ఇక్కడైతే ఆవులు, ఎడ్లు, బర్రెలు చాలా అంటే చాలా ఉంటాయి రోడ్ల పైన. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్త నడపండి. బైక్స్ పైన వచ్చినా, కార్స్లో వచ్చినా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో గైస్ మన లెఫ్ట్లో మనం చూసుకోవచ్చు పెద్ద పవర్ స్టేషన్ అయితే ఉంది. చాలా పెద్ద పవర్ ప్లాంట్ ఇది. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వావ్ క్రేజీ అలలు వస్తున్నాయి అసలు, సూపర్గా ఉంది. వెళ్ళిపోదాం డైరెక్ట్. ఫస్ట్ వస్తుంది గైస్ అసలు. గోవాకి వెళ్ళినప్పుడు కూడా ఎంత రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే రాలే నాకు. గోవాకి నేను సపరేట్గా వెళ్ళినా, బట్ సొంతంగా బైక్ తోలుకుంటూ వచ్చాం కదా, ఫీలింగే వేరు అసలు. సో గైస్ మొత్తానికి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. స్పాట్ ఆన్ 45069 ఓయోలో అయితే బుక్ చేసినాం. లైక్ లిటరలీ 600 రూపీస్ పడ్డది అన్న. 650 అప్రాక్స్ 650 ఏమో పడ్డది మనకి. భయ్యా కిత్తా గంటకే చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం? అచ్చా, బోల్తో 24 అవర్స్ చెక్అవుట్ టైం అయితే ఉంది మనకి. అండ్ ఇప్పుడు ఇంకొక రూమ్ అయితే తీసుకోవాలి, 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో గైజ్ మొత్తానికి 2 డేస్ నుంచి ఓయోలో అయితే మనకు సెట్ అయితే లేదు, అస్సలు సెట్ అవ్వట్లేదు. మొత్తానికి మళ్ళీ వేరే రూమ్కి అయితే వచ్చినాము. ఇది పేరు వచ్చేసి క్యాక్సన్ విల్లా అంట. అండ్ ఇది గోవాయి బీబీలో కూడా అవైలబుల్ ఉంది, మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఓయోలో ఏదైతే బుక్ చేసామో అస్సలు చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. నాకు అస్సలు నచ్చలేదు. నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నా, గలీజ్గా ఉన్నాయి కాబట్టి గలీజ్ ఉన్నాయని చెప్పేస్తున్నా. ఇది మాత్రం ఓకే, చాలా అంటే చాలా డిలక్స్ రూమ్ లాగానైతే ఉంది, సెట్ అయిపోద్ది. అండ్ అంతే. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ వ్యూ కూడా ఉంది, బీచ్ వ్యూ. హటో బాయ్ సాబ్ హటో. సో అక్కడ బీచ్ అన్నమాట, ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ. అండ్ ఇది మనం ఇంతకుముందు వచ్చిన హోటల్, అది దానికి ఇక్కడ దీనికి చాలా తేడా ఉంది. సో ఇదొక హోటల్, అండ్ ఇదొక హోటల్, ఇదంతా. సో అక్కడ వాష్రూమ్ అయితే ఉంది, అండ్ టీవీ కూడా పనిచేస్తుంది లేండి. సారీ హోటల్ అంటున్నాను నేను. అదొక రూము, ఇదొక రూమ్. అండ్ ఇక్కడ కూడా ఒక బాల్కనీ అయితే ఉంది. గైస్ మొత్తానికి పూరి అయితే వచ్చేసినాం. అండ్ ఇవాళ వీడియో కానీ, ఇవాళ వ్లాగ్ కానీ, ఇవాళ డే కానీ ఎట్లా జరిగిందో మీరైతే పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నారు. సో సైనింగ్ ఆఫ్, సాయి వినయకుండా. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే